జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంకుల్, కన్ను కనపడట్లేదా? ఓసి రాక్షసి, నిజం చెప్పు, నా గన్ను కొట్టేసింది నువ్వే కదా? ఫోన్ కొట్టేసింది నువ్వే కదా? ఆ, నేను కొట్టేయడం ఏంటి? అప్పుడు నేను కన్ను కొట్టేయడం ఏంటి? చూడు, చిన్నపిల్లవైనా నీకు దండం పెడతానే, నా గన్ను నాకు ఇచ్చేవే. నాకు దండం వద్దు, ఫోన్ కావాలి. నువ్వు మరీ బిల్డప్ ఇచ్చావనుకో, భవానీ అంటే బయట ఉన్న అంకుల్ కి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేస్తుంది. ఆయన వెళ్ళిపోతారు, మా ప్రాబ్లం సాల్వ్. కానీ కన్ను లేకుండా నీ పరిస్థితి ఏంటమ్మా? ఏయ్, నా గన్ను ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? ఏంటి పోలీస్ బిల్డప్పా? నాకేం తెలీదో పోయి వెతుక్కో. మీ సిఐ గారు మళ్ళీ ఫోన్ చేస్తే గన్ను పోయింది సార్, వెతుక్కుంటున్నాను సార్, అది దొరకగానే వచ్చేస్తాను సార్ అని చెప్పు. సరే, నేను నీకు నీ ఫోన్ ఇచ్చేస్తాను, నువ్వు నాకు గన్ను ఇచ్చేయి. సరే అయితే. నా ఫోన్ పోయింది ఎవరికైనా దొరికిందా? నా ఫోన్ పోయింది ఎవరికైనా దొరికిందా? నా గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? నా గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? నా గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? ఇదిగో నీ గన్ను. ఇదిగో నీ ఫోను. అమ్మా, ఫోన్ దొరికింది. అక్క, నా గన్ను దొరికింది. పోయిన ఫోను ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? అంటే ఫోన్ కొట్టేసింది నువ్వే కదా? లేదమ్మా, నువ్వు పార్సెల్ తీసుకెళ్ళినప్పుడు ఫోన్ జారి ఇంట్లో పడిపోయినట్టుంది. ఇప్పుడు గన్ కోసం వెతుకుతుంటే అంకుల్ కి ఫోన్ దొరికింది కదా అంకుల్? అవునమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అవతల సిఏ గారు వెయిటింగ్, నేను వస్తాను. ఇటు ఇవ్వమ్మా తేజ. ఆగవే. ఏంటమ్మా? తన గన్ దాచింది నువ్వే కదా? నాకేం తెలీదమ్మా, ఆ బాబ్జీ మీదొట్టు. చాలే. చూడు, నువ్విలాంటి పనులు చేస్తే ఆ బాబ్జీగాడు నీ మీద కక్ష పెంచుకొని నిన్ను ఏదో కేసులో ఇరికించాలని చూస్తాడు. నీకేమైనా అయితే? వాడికంత సీన్ లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేయాలని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడెందుకు భయపడుతున్నావు అమ్మా? ప్రాబ్లం నా వరకు వస్తే నేను డైరెక్ట్గానే ఫేస్ చేయగలనే, కానీ నీ వరకు వస్తే మాత్రం నాకంత ధైర్యం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.